వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్ విని చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లలు కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు. విదేశాల్లో మంచి జాబ్స్ని కూడా కొట్టే ప్రయత్నంలో ఎన్నో వీడియోస్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాం. అయితే చాలామంది తెలియని వాళ్ళు అమాయకత్వం లేదా ఈగోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోలేక, దాంట్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోలేక తప్పుగా చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా హెచ్చరించినాము, తర్వాత మనవి కూడా చేశాము. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అయినా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో డాక్టర్ సతీష్ గారు చెప్పిన విషయాలు నిజమే అని అనిపిస్తాయి. అది ఎప్పుడంటే జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు శాలరీస్ విషయంలో. ఎస్, ఎందుకనంటే మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి మాటలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము ఇన్ని వీడియోస్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాం. అదేంటో ఆయన మాటలోనే వినే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే. సో మీరు చేసేటటువంటి వీడియోస్ మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. మేము కూడా అంటే చదువుకున్నప్పుడు మీతో కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసే ఉద్దేశం ఉంటే మా ఫ్యూచర్ ఇంకా బాగుండేదేమో అని అనుకుంటూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ అది లేదు. అట్లీస్ట్ మీతో ఎపిసోడ్స్ అయినా చేసే అవకాశం దొరికింది, అది మహాభాగ్యంగా మేము భావిస్తున్నాం. అయితే చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్లో కొంచెం బాధపడినా తర్వాత నవ్వుకుంటూ ఉన్నాం. అవన్నీ వీళ్ళు ఇంత హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. సో అంతేనండి. యాక్చువల్గా నేను 2012 ఈవెన్ 2013, 11 ఆ టైంలో కూడా నేను సెమినార్లు చెప్పేవాడిని. అప్పుడు గుంటూరులో ఉండేవాడిని. యాక్చువల్గా నేను కర్ణాటకలో కూడా ఉండేవాడిని. మా దగ్గరికి ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు కూడా మాట్లాడేవాళ్ళం మేము. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తోనండి, గత 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో నా కౌన్సిలింగ్ వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఏదైతే నేను జనరల్గా చెప్తానో కౌన్సిలింగ్లో ఇలా కదమ్మ ఇలా చేయాలి, ఇది కరెక్ట్ కాదని చెప్తాం కదా మేము మాట్లాడినాడు పర్సనల్గా. ఒక 80% ఆఫ్ ది పీపుల్ జనరల్గా ముందే ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి పేరెంట్ ఒక 80% ఆఫ్ ది పీపుల్ జనరల్గా వాళ్ళు వినరు, చేయరు. వాళ్ళు ఏదైతే అనుకుంటారు అది చేస్తారు. ఎక్కువ మంది కరెక్ట్గా నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలంటే జనరల్గా యావరేజ్ టైం 4 years పడుతుందండి. 2018లో ఉన్నప్పుడు 2013 వాళ్ళు వచ్చేవారు నా దగ్గరికి. 2020 అన్నప్పుడు 2016, 17, 15 వాళ్ళు మా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు 2025 కదండి. 2021, 22లో చెప్పిన వాళ్ళు వస్తారు నా దగ్గరికి. సార్ మీరు అప్పుడు చెప్పారు వినలేదు, దెబ్బ ఇప్పుడు తగిలిద్ది. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే జనరల్గానంటే నేను మాట్లాడి మాటలు కానీ ఆ డెప్త్ కానీ దాన్ని రియలైజ్ అవ్వడానికి యావరేజ్ కానండి 3 to 4 years పడుతుందండి ఎవరికైనా. అందువల్ల వాళ్ళ రియలైజ్ ఇప్పుడు అవ్వలేదు అని అనుకోవడానికి ఇది కొత్త విషయం కాదు, నా ఎక్స్పీరియన్సే ఇది 20 ఏళ్లలో. ఇప్పుడు ఏదైనా ఈ పని వద్దు, ఇది చేయడం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది, ఇది కరెక్ట్ కాదని నీతో అన్నారు అనుకోండి, అది ఎప్పుడు మీకు రియలైజ్ అవుద్దంటే అదంతా చేసిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత తెలుస్తుంది కదా, అప్పుడు తెలియదు కదా. అది అవ్వడానికి జనరల్గా 3 to 4 years పట్టేస్తుంది. ఆడికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు ఆ బాధ. ఓహో పలానా సార్ దగ్గరికి వెళ్ళాను రా బాబు, నేను వెళ్తే అని చెప్పాడు, చెప్తే నేను ఇలా వెళ్ళలేదు, దెబ్బ ఇప్పుడు తగిలిందని నా దగ్గరికి వస్తాను. ఇప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి పని ఉంది పంపని చెప్తాను నేను. జనరల్గా ఏంటంటే కెరియర్కి సంబంధించిందంటే ఇప్పుడు మనం చేసిన దాని ఎఫెక్ట్ రావాలంటే 4-5 ఏళ్ళు పడుతుందంటే అది మంచి అనుకోండి, లేకపోతే ఏమో కెరీర్ పరంగా ఇబ్బంది పడినాడు అంటే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఎఫెక్ట్ రాదు కదండి. ఇదేమి షాప్లోకి వెళ్ళి వస్తువు కొనుక్కోవడం కాదు కదా. సో మేము మాట్లాడేటప్పుడు 4 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత ఎలా ఉంటుందనేది గెస్ చేసి ఆ స్టూడెంట్ని అసెస్మెంట్ చేసి ఇది కాదు అని చెప్పేస్తాం. అది ఎక్కువ టైం పట్టదు మాకు అది. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే మనకి ఎమోషన్, ఆశ ఉంటుంది కాబట్టి, కోరిక ఉంటుంది కాబట్టి మనం అది చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కొన్ని నెగిటివ్ మాటలు మనం తీసుకోవడానికి మైండ్ ఇష్టపడదు కాబట్టి స్టిల్ పీపుల్ ఆర్ ఆల్వేస్ థింకింగ్ ఇన్ ద పాజిటివ్. థింక్ పాజిటివ్ని బలంగా నమ్మి ప్రజలు ఎక్కువ ఉంటారు మనకి. బట్ పాజిటివ్ థింక్ చేసే ముందు మన ఎబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకుని థింక్ చేయాలన్నది నేను నమ్ముతాను నేను. అంతే కదండి. 100 మందికి ఒకటికి ఉద్యోగం వస్తుంది, 100 మంది పాజిటివ్గా థింక్ చేస్తే ఉపయోగం ఉంది. థింక్ చేసి టైం వేస్ట్ చేసుకో. థింక్ చేయడం ఇంటర్వ్యూకి వెళ్ళడం తప్పలేదు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. థింక్ చేసి 4 ఏళ్ళు ఎఫర్ట్ పెట్టడం తప్పు. పాజిటివ్గా థింక్ చేయాలి కదా అని చెప్పి సివిల్ సర్వీస్ పనికిరానోడు వెళ్ళి 4 ఏళ్ళు చదివిన తర్వాత బెంచ్ సర్కిల్కి వెళ్ళి ఆడి ఇన్స్టిట్యూట్కి పోయి లేకపోతే నేమో వెళ్ళి కూర్చొని 4 ఏళ్ళు చదివిన తర్వాత రాలేదని చెప్పి అప్పుడు ఎడుతాం కంటే ముందు రియలైజ్ అయినాడు, తెలివైనాడు కదా అంటాను. అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. జనరల్గా గట్టిగా చెప్పడం, హార్ష్గా చెప్పడం చేస్తూ ఉంటాం కదా మేము. జనరల్గా అంటే కొన్ని విషయాలు చెప్పడానికి కొన్ని స్టైల్లో చెప్పాలి. కొన్ని హార్డ్గానే చెప్పాలి, కొన్ని స్మూత్గా చెప్తే కుదరదు. కొన్ని ఇగోని హట్ చేసే విధంగానే చెప్పాలి, కొన్ని
చెప్పేటప్పుడు హార్ష్గా, గట్టిగా, కాన్ఫిడెంట్గా చెప్పడంలో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. చెప్పేవాడికి కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఎలా ఉంటుంది? కుదరదు. కాన్ఫిడెన్స్ ఉండాలి, వాడి దగ్గర ఫుల్ అథెంటిసిటీ ఉండాలి. చెప్పడంలో విత్ నెంబర్స్ ఉండాలి, జస్ట్ క్యాజువల్గా చెప్పకూడదు. విత్ నెంబర్స్, విత్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కలిపి ఉంటాయి నా మాటలో. అంటే నేను ఒకటి చెప్పానంటే దానికి ఎవిడెన్స్ ఉంటుంది. దాని ఒక గురించి 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. లేకుండా ఉండదు అసలు. అనాలిసిస్ కూడా అసలు లేకుండా అసలు ఎక్కడా ఉండదు. గట్టిగా చెప్పాలి, స్మూత్గా చెప్తే అర్థమవుతుంది కదా, మీరు స్మూత్గా చెప్పాలి కదా అని అనుకుంటారు. స్మూత్గా చెప్తే అండి నువ్వు చెప్తున్నావు కదా, రోజు మీ ఇంట్లో 10 ఏళ్ళ నుంచి చెప్తున్నావు కదా నీ పిల్లలకి, మరి వాళ్ళు ఎందుకు ఎట్లా స్మూత్గా చెప్తే? మీ ఇంట్లో ఉన్న పిల్లలకు నువ్వు చెప్తున్నావు కదా 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి, మీరు ఏమన్నారు వాళ్ళు? స్మూత్గా చెప్తే వినడం, హార్డ్గా చెప్తే వినకపోవడానికి ఏమి ఉండదు. నీకు నచ్చకపోతే హార్డ్గా చెప్పడానికి కామెంట్ చేస్తావు అంతే. నన్ను మాట అదే కదా, మహా అంతే కదా. మీ ఈగో హట్ అయింది అనుకోండి నన్ను అనుకుంటారు, బట్ పాయింట్ కరెక్టే కదా. పాయింట్ని తీసుకో. నువ్వు నిజంగా కరెక్ట్ మనిషి అయితేనే చెప్పి స్టైల్తో నీకు పని ఏంటి అసలు? ఆ స్టైల్ ఎందుకు చెప్తాను? కొంతమందికి అలా చెప్తే అర్థమవుతుంది కాబట్టి చెప్తాను నేను. మీరు అనొచ్చు సార్ మీరు చెప్పిందే కొంచెం స్మూత్గా పద్ధతిగా స్లోగా చెప్పండి సార్. స్లోగా చెప్తే ఎవడ ఏంటంటే, గట్టిగా చెప్తేనే ఎవడ ఎంటలేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే బీపీ వచ్చేలాగా అరుతున్నారు కదా మీ పిల్లల మీద. ఇంట్లోనే బీపీలు పగిలిపోయేలాగా, కప్పులు లేచిపోయేలాగా అరుతున్నారు కదండి పేరెంట్స్. వింటున్నారా? తిడుతున్నారు, వింటున్నారా? మీరు మీ పిల్లల్ని తిడతారు, ఎగిరిపోయేలా తిడతారు, కుదరదని చెప్తున్నారు, ఆయన వినట్లా. నేను మాట అంటే ఒప్పుకోవట్లేదు. మీరు ఎవరంటే టీచర్ తిడతారు కదా, టీచర్ కూడా హక్కు ఉంటుంది. మీరు స్కూల్కి వెళ్ళారండి, పిల్లల్ని స్కూల్లో వేసారండి, టీచర్ మంచి టీచర్, హానెస్ట్ మంచి గొప్ప టీచర్ అనుకుందాం, తిడతాడు పడు. మరి అలా నేర్చుకుంటారు కదా, మేము కూడా ఇక్కడ ఉన్నాం. టీచర్లు కొట్టారు, తిట్టారు మమ్మల్ని. ఇప్పుడు కొట్టడం క్రైమ్, తిట్టడం క్రైమ్. మరి ఎట్లా అర్థం అవుతుంది? స్మూత్గా చెప్తే వింటారంటే కొంతమంది వినొచ్చు, కొంతమంది వినరు. 2 కేటగిరీస్ ఉంటాయి కదండి. మేబీ చెప్పడంలో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నా మాట విధానమే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి, హార్ష్గా ఉంటుంది కాబట్టి, హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విధంగా అనుకుంటున్నారు తప్ప, మీరు చూడవలసిన స్టైల్ని కాదండి, పాయింట్ని. నేను చెప్పిన పాయింట్ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు, అలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటేనంటే, ఎందుకు నా వీడియోస్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా జాబ్ సెర్చ్ చేసినప్పుడు కానీ లేకపోతే శాలరీస్ వచ్చినప్పుడు తెలుస్తాయి అంటారంటే, చదివి స్టూడెంట్కి నొప్పి తెలియదండి, జాబ్ నెతికేవాడికి నొప్పి తెలుస్తుంది. చదువుకునే స్టూడెంట్కి నొప్పి తెలియదు పేరెంట్కి. ఆడి పిల్లవాడు శాలరీ తీసుకుంటాడు కదా, అప్పుడు తెలుస్తుంది నొప్పి. నేను పిల్లవాడికి చెప్పినప్పుడు, స్టూడెంట్కి చెప్పేటప్పుడు 4 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత, 7 ఏళ్ళ తర్వాత వీడికి ఎంత శాలరీ వస్తుందని గెస్ చేసి చెప్పడం వల్ల ఆడికి యాక్సెప్టెన్స్ రావట్లా, అంతే. డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎవడంటాడు తెలుసా? ఇప్పుడు చాలామంది దేవుడి గురించి చూసేవాడు కూడా ఉన్నారు నన్ను, చాలామంది, ఎన్నో వేల మంది ఉంటారు. నొప్పి ఆల్రెడీ తగిలిసి ఉంటుంది చూసారా, వాడు కరెక్ట్గా అంటాడు మనల్ని. నొప్పి తగలదు అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఎక్కువ ఆశతో ఉంటాడు చూసారా, వాడికి నచ్చదు. మీకు ఆల్రెడీ దెబ్బ తగిలిందండి. అవును సార్. ఇలా నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్పి ఇలా అయితే ఇలా ఇబ్బంది పడతారో, దెబ్బ తగులుతుంది, ఏదో సిఈసీ చదివారు, సరిగ్గా జాబులు లేవు, ఏదో బీబీఏ చదివారు, బేకాన్ చదివారు, ఎవడు చదివినా కూడా 20,000, 10,000, 15,000, 25,000 మంచి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మార్కెట్లో ఎన్ని అవుట్డేటెడ్ కోర్సు, దేనికి పనికిన చెత్త చెదారం కోర్సులు ఇవి చదివితే ఉద్యోగాలు బయటకు రావట్లేదు. మహా అయితే ఇచ్చినా కూడా అకౌంటెంట్కి 15,000, 20,000 ఇస్తున్నారు, లేకపోతే ఎక్కువ ఇవ్వట్లేదు, ఇబ్బంది అవుతుంది అని అన్నాను అనుకోండి. చదివాడికి ఒప్పుకోడు. నేను ఎందుకు ఒప్పుకుంటాను? మా ఇంటి పక్కన చార్టెడ్ అకౌంట్ ఉన్నాడు, ఆడెవడో చార్టెడ్ అకౌంట్ చేస్తే 1,00,000 వచ్చింది, ఆడెవడో ఎలాంటి కంపెనీలో చేస్తాను కదా, నేను కూడా ఎలాంటి కంపెనీకి వెళ్తాను కదా, ఏంటి ఈయన ఎలా అంటున్నాడు అని అనుకుంటాడు. నువ్వేమనుకుంటావు తెలుసా? దెబ్బ తగిలిస్తుంది కదా, సార్ చెప్పింది కరెక్ట్ అంటావు నువ్వు. సేమ్ మాటనే దెబ్బ తగిలినాడు ఒక రకంగా తీసుకుంటాడో, ఎక్కువ ఆస్తి ఉన్నాడు ఒక రకంగా తీసుకుంటాడు. సేమ్ డైలాగే, మాట నాది అదే కదా. అందుగురించే స్ప్లిట్టింగ్ వస్తుంది, ఒపీనియన్ స్ప్లిట్టింగ్ వస్తుంది జనరల్గా. నేను ముందే తెలుసుకోండి అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైపీసీ చదవకరా ఇబ్బంది పడతావు అని అన్నాను అనుకోండి, నా కాంటెస్ట్ ఏముంటుంది? 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తారు, అదే మన 2 రాష్ట్రాలు 2.5 లక్షల మంది రాస్తారండి రఫ్గా, 3 లక్షలు, 2.5 అనుకుందాం పోనీ. 2.5 లక్షల మంది మన 2 రాష్ట్రాల్లో 3 లక్షల మంది రాశారు అనుకుందాం. 3 లక్షల్లో 15,000 మంది సీట్లకు వెళ్తారా, మిగతా 2,85,000 మందికి ఎక్కడికి వెళ్తారో, పాపం ఇటు కాకుండా అయిపోతున్నారో, వెళ్ళినా కూడా జనరల్గా జీతం ఫార్మానో లేకపోతే ఇంకోటి వెళ్ళినా కూడా 20,000, 15,000, 17,000, 12,000, 24,000 ఇస్తున్నారు జీతాలు. ఆ జీతాలు సరిపోతాయి అనుకుంటే వెళ్ళండి, ఇబ్బంది లేదు. అదర్వైజ్ మీకు ఎక్కువ డ్రీమ్స్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు, మీకు సరైనటువంటి కాలేజెస్ మంచి లేవు అని అన్నాను అనుకో, ఒప్పుకోవట్లేదు. ఏమంటాడు తెలుసా? నేను డాక్టర్నే, నాకు ఆల్రెడీ బోల్ సంపాదించుకుంటున్నాను, నేను మీరేంటి సార్ బైపీసీ వద్దంటున్నారని డాక్టర్ కామెంట్ చేస్తున్నాడు. తప్పది. ఎందుకని? ఆడు పాత రోజులు, అప్పుడు సెటిల్ అయిపోయాడు, ప్లస్ ఆల్రెడీ సీట్ వచ్చింది అడికి. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకు మాట్లాడుతున్నాను? సీట్ రానోడు దృష్టిలో పెట్టుకు మాట్లాడుతున్నాను. అంటే మీరు అనొచ్చు చదువుకున్నాడు ప్రతి ఒక్కటి పాజిటివ్గానే ఉంటాడు కదా, మరి సీట్ వస్తుంది కదా, మీరు ఆడిని ఎందుకు వద్దంటున్నారని అనొచ్చు. నువ్వు నేనేమంటాను, నీ ఎబిలిటీని చెక్ చేసుకున్నప్పుడు
వస్తుందని ఓవర్ కాన్ఫిడెంట్గా నువ్వు ఉంటే ఉన్నంత మాత్రాన్ని 10లో 1కే వస్తుంది కదా సీటు. మరి మిగిలిన సీట్లు రావు కదా. మరి రానప్పుడు ఏంటి అన్నది జడ్జ్ చేయాలంటే నీ ఎబిలిటీని చెక్ చేసుకోవాలి కదా. పట్టుమని ఎగ్జామ్ పెడితేనేమో జేఈలో 300కి పట్టుమని 100 మార్కులు రావు, నీకు 100 125కి రావు. నీటిలో పెడితేనేమో పట్టుమని 250 300 350 కూడా రావు. నాకు నీటిలో ఫ్రీ సీట్ వస్తుందని చెప్పి నువ్వు అనుకోవడం అది ఎంతవరకు రియాలిటీ? ఆ రియాలిటీని అర్థం చేసుకుని రిస్క్ రా బాబు, మీరు బైపీసీ వద్దానని అనుకుందాన్ని అలా తీసుకోవాలి. సీట్ వచ్చినోడికి ప్రాబ్లం లేదండి. ఏదో ఎంబీబీఎస్ సరే 25,000 40,000 30,000 జీతం వస్తుంది, బతుకుతాడు. రానోడు దృష్టిలో పెట్టుకుని చెప్తే మెడికల్ ఆస్పిరేషన్స్ ఉన్నవాళ్ళు మీరు కిల్ చేసేస్తున్నారంటే మెడికల్ ఆస్పిరేషన్ నేనేవాడిని కిల్ చేయడానికి ఆ 1,00,000 సీట్లు అలాగే ఫిలప్ అవుతాయి. నువ్వు కాదు ఇంకోటి వచ్చి డబ్బులు కడతాడు. మనవాడు ఆపడానికే కాదండి. సివిల్ సర్వీస్ నేను మోటివేట్ చేయడం ఏంటండి? ఎవడు చేసినా చేయకపోయినా 1000 పోస్టులు ఫిలప్ అవ్వ ఏంటి? అవుతాయి కదండి. అది నేను సతీష్ అన్న వ్యక్తితో పనే ఉంది దానికి. ఆ 1000 పోస్టులు ఫిలప్ అవుతాయి. ఫిలప్ రాసి జాబ్ రాని ఉంటాడు చూసారా, వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను ఈ వీడియోలో. అలా అని అందరినీ మోటివేట్ చేసి రాసామని ఎలా అంటాను నేను? ఆ ఎబిలిటీని చెక్ చేసుకుంటారా రాయిరా అంటున్నాను నేను. పట్టుమని సరైన 10th 12th మార్కులు సరిగా రావు, నీకు మాక్ టెస్ట్లు పెడితేనేమో కనీసం 100కి 20 మార్కులు రావు, ఏమైపోతావు నాకు అర్థం కాదు. నిన్న ఎవడో వచ్చి ఐఎస్ఐకి వెళ్ళిపోతాను సీఎంఐకి వెళ్ళిపోతాను అంటున్నాడు. జేఈలో ఎన్ని వస్తున్నారని అడిగితే 40 మార్కులు వస్తాయి అంటాడు 300కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఐఎస్ఐకి సీఎంఐకి వెళ్ళిపోవడానికి? నాకు అర్థం కాదు. ఇది తప్పు. అది చెప్తున్నాం మనం. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు? నువ్వు బీఫార్మసీ చదివో, నర్సింగ్ చదివో, అగ్రికల్చర్ చదివో, బయోటెక్నాలజీ చదివో, నువ్వు జాబ్కి వెళ్తే జాబ్ సెర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది నీకు. ఎవడో నీకు ఇంటర్వ్యూ పిలవడం, ఎవడో ఇంటర్వ్యూ చేయడు, చేసిన ఎవడో 20,000కి మించి ఏమని అంటాడు. అప్పుడు అర్థం అవుద్దండి. నేను గుర్తొస్తాను. నేను గుర్తు రావాలంటే నేను అంత గట్టిగా చెప్పు ఉండాలి. ఇప్పుడు స్మూత్గా చెప్పాను అనుకోండి మర్చిపోతారు. మైండ్కి ఇంపాక్ట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది తెలుసా? మీరు రోజు రోడ్డు మీద వస్తారు, అన్నీ గుర్తుండవు. ఒక యాక్సిడెంట్ అయింది చూశారు ఎవరిదో, ఆ మోటార్ సైకిల్ ఏ కలర్ కూడా మీరు 5 ఏళ్ళ తర్వాత చెప్తారు. 10 ఏళ్ళ తర్వాత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను గట్టిగా చెప్తాను. అవును, అది రీజన్. అందుకే కామెంట్స్ కూడా మీకు అలా వస్తాయి. ఇంపాక్ట్ పడాలండి. మన స్టేట్మెంట్ ఇంపాక్ట్ బలంగా పడాలి. ఇగోని హర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది, మైండ్లో పడుతుంది. ఆడు ఒప్పుకోకపోవచ్చు, బట్ ఏదో రోజు గుర్తొస్తుంది. ఏదో రోజు రియలైజ్ తీరవలసింది. నా జీవితంలో నేను చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని ఎవడో ప్రూవ్ చేయలేదు, ఎవడ వల్ల అవ్వదు. ఎన్నోసార్లు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరు సెలెక్ట్ అవ్వట్లేదు సివిల్ సర్వీస్ ఒకటి కూడా, అలా బీఏలు బీకామ్లు లేకపోతే డిగ్రీతో పాటు ఇచ్చే కోచింగ్ సెంటర్ల వల్ల ఒక్కడు కూడా సెలెక్ట్ అవ్వలేదని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఇన్ని కామెంట్స్లో నేను సెలెక్ట్ అయ్యాను, మా ఇంటి పక్క కూడా సెలెక్ట్ అయ్యాను ఒక్క కామెంట్ కూడా లేదు చూడండి. అలాంటి అయ్యి ఉండవు, నెంబర్లు ఉండవు. లేదురా మీరు సిఈసీలు హెచ్ఈసీలు చదివితే యావరేజ్గా ఏదో 100కు 4 3 తప్ప మిగిలిన వాళ్ళు అందరికీ కూడా జనరల్గా 15,000 18,000 జీతాలు వస్తే అంతకంటే ఎక్కువ రావురా. లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీకి మీరు వెళ్ళటం అవ్వదు. మీకు జనరల్గా మహా అయితే 2-3% పీపుల్కి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదనని అనుకోండి. మీరు ఏం చెప్పాలి? నువ్వు 20 ఏళ్ల క్రితం చదివిన సిఈసీ గురించి చెప్పకూడదు. అప్పుడు వాళ్ళు టెక్నాలజీ లేదండి. అప్పుడు సిఈసీ చదివాను, అప్పుడు నేను అకౌంటెంట్ కింద అయ్యాను, ఇప్పుడు 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది. అకౌంటెంట్ లేకపోతే సిఈసీ బ్రాంచే లేదు, హెచ్ఈసీ బ్రాంచ్ లేకపోతే, హ్యుమానిటీస్ లేకపోతే దేశమే లేదు, ఇండిపెండెన్స్ లేదు, హిస్టరీ లేకపోతే దేశం లేదు, జాగ్రఫీ లేకపోతే దేశం లేదు అనేది మేము చదివే రోజుల్లో ఉంది. అప్పుడు కరెక్ట్ అది. వాడు చదివేసి అవన్నీ పాత రోజులు పెట్టుకుని ఇప్పుడు చెప్తాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్టేట్మెంట్ని వ్యాలిడేట్ చేయాలంటే నువ్వు తెలియగాను ఇప్పుడు ప్రజెంట్ బీఏ బీకామ్లు బీబీఏలు ఫైనల్ చదివిన ఉంటారు. ఎఫ్కాయ్ బిజినెస్ స్కూల్లో, గీతం బిజినెస్ స్కూల్లో, లేకపోతే ఆ పనికి మళ్ళీ చెత్త చెదారం కాలేజీలు ఏవైతే ఎక్కడెక్కడైతే ఉంటాయో బీబీఏలు బిఏలు వెళ్ళి ఆ కాలేజీలో ఫైనల్ ఇయర్ అడగాలి. ఒరే నువ్వు అయ్యావు కదా, పాస్ అయ్యావు కదా, నువ్వు జాబ్ సెర్చ్కి వెళ్ళావు కదా, ఎన్ని కంపెనీలు అప్లై చేస్తే నీకు ఇంటర్న్షిప్లు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు అప్లై చేస్తే జాబ్ ఇంటర్వ్యూలు వచ్చినాయి, ఆ జాబ్ ఇంటర్వ్యూలో నీకు జాబ్ వస్తే శాలరీ ఎంత వచ్చింది. ఇది కదా ఆడు చేయవలసింది. అంతే తప్ప సోఫాలో కూర్చుని కుర్చీలో కూర్చుని నేను చదివాను సిఈసీ, నేను ఎంఈసీ చదివాను, బాగా చదివాను, నేను నాకు జీతం వచ్చింది, నేను బాగా సెటిల్ అయ్యాను. అదేంటంటే అప్పుడు రోజులు వేరు, 2022 తర్వాత వేరు. 2022 ఒక ఎరా అండి, అది కోవిడ్ ముందు. అసలు 2022 తర్వాత మీరు చూసి ప్రపంచం కొత్త ప్రపంచం, అసలు సంబంధం లేని ప్రపంచం ఇది. అసలు ఏమి ఉన్న అంత అసలు కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్నాం మనం. చెప్పాను కదా ఇందాక వీడియోలో కూడా, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్కి 300 బిలియన్లు పెడుతున్నారు. సాఫ్ట్ బ్యాంక్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు జపానుడు, ఎక్కడ ఓపెన్ అయ్యేవాడికి 300 బిలియన్లు అండి. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసా? మనిషితో సమానంగా థింక్ చేస్తే ఏజీ అంటారు దాన్ని. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మనిషికి మించిన మేధావి, బియాండ్ టెక్నాలజీ 4 ఏళ్ళు వస్తుంది. ఇంకేం మాట్లాడతాను? ఇంకా అకౌంటెంట్ ఏంటి నాకు అర్థం కాదు. పుస్తకం మీద రాస్తాను, బ్యాలెన్స్ షీట్ వేస్తానేంటి? ఇంకా ఎక్కడున్నాం అసలు మనం? బుర్ర తక్కువ ఎక్కడున్నారు అసలు అమ్మ జనాలు? 20 ఏళ్ళ క్రితం చేశాను, 10 ఏళ్ళ క్రితం చేసినట్టు ఏంటి అంటే నేను ఇప్పుడు అలాగని కంప్యూటర్ సైన్స్ చదవమని చెప్పలేదు ఎప్పుడు. నేను కంప్యూటర్ సైన్స్ మంచిదని చెప్తూనే కంప్యూటర్ సైన్స్ ఎంసెట్ కాలేజీల్లోనో ఈ చెత్త కాలేజీలో చదివితే జాబ్ కాదు కదా. కనీసం ఆ బీ ఫార్మోడ్కి నర్సింగ్ కూడా 15,000 ఇస్తారు కనీసం. నీకు 10 కూడా ఇవ్వరా, పెట్రోల్ బంకుల్లో పనిచేయాలని చెప్పి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చెప్తున్నాం మేము. ఇలాగంటే ఏమంటారో మీరు అన్నింటికి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు సార్, సొల్యూషన్ చెప్పరేంటి? నేను ఉన్న రియాలిటీని మీకు చెప్తున్నా. 100కి 10 మందికే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మిగిలిన 90 మందికి సొల్యూషన్ ఉండదు. అంతే. మీ దగ్గర 10 రొట్టెలే ఉన్నాయండి, 100 మంది ఉన్నారండి, ఇంకా సొల్యూషన్ ఏంటి? దేనికి సొల్యూషన్? ఇంకా 10 మందికి ఇస్తారు అంతే, 90 మంది తినరు అంతే, చచ్చిపోండి. అదే రియాలిటీ. మేబీ వాళ్ళకి నచ్చకపోవచ్చు జనాలకి,
జాబులు అంతే, జాబుల పరిస్థితి అదే ఉంది బయట మార్కెట్లో. లే ఆఫ్స్ సంబంధించిన వీడియో చేస్తానండి నేను ఒకటి. 2025 లే ఆఫ్స్ 24 కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2025లో జరిగిన లే ఆఫ్స్ గురించి నేను వీడియో చేస్తాను. నేను అది పరిస్థితి అలాగే ఉందన్న విషయం ఎందుకు చెప్తున్నాను, మీరేంటి సార్ ఎలా చెప్తున్నారంటే, ఊరే మీరు రియలైజ్ అవ్వంటారని చెప్తున్నాను. నేను రియలైజ్ అయ్యి కనీసం 10 మందిలో ఉండంటారని చెప్తున్నాను. నేను 100 మందిని బాగు చేసేసి 100 మందిని సెటిల్ అవ్వడానికి మార్గం నేను చెప్పలేనండి, లేవు కదా అన్ని ఉద్యోగాలు. అంటే నేను సీసీ చదివినోడికి నేను అందరికీ ఉద్యోగాలు ఇచ్చేయాలి, చెప్పేయాలి సజెషన్. నేను బైపీసీ వాడికి చెప్పేయాలి. జీతాలు ఒక్కొక్కడికి ఏమని అడుగుతాడు, సార్ 1,00,000 రూపాయలు జీతం రావాలంటాడు. ఒక్కొక్కడు తన్ని ఇంట్లో వాళ్ళ అమ్మతో నాన్నతోనో ఏమవుతారో అని అడిగితే 1,00,000 జీతం కావాలి, బెంజ్ కారు కావాలి, డూప్లెక్స్ ఇల్లు కావాలి, లగ్జరీగా బతకాలి, నైక్ షూ కొనాలి, వాచ్ ఇది కొనాలి, బట్టలు ఇది కొనాలి అని చెప్తారు వాళ్ళ పేరెంట్స్తో. తెలుసా మీకు? నేను మురిసిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతాను, మురిసిపోతాను. నాకు అర్థం కాదు. నువ్వు చదివేంటి నీ దొంగతనం చేయండి నేర్పించాలి ఇంక మనం. మరి చదవకపోతే వేరే రకంగా బతకరా? ఆ 90 మంది వేరే రకంగా బతికే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తావా, లేకపోతే కొట్టు పెట్టుకుంటావా, లేకపోతే నువ్వేనా జనాలు మోసం చేసి బతకడం కూడా ఒక ఆర్ట్, అదే నేర్చుకుని చావండి కనీసం. ఇప్పుడు మోసం చేసి బతకడం అనేది మోస్ట్ డిమాండింగ్ ఫీల్డ్ అండి. ఇప్పుడు అబద్ధాలు మోసాలు చేసే కదా బతుకుతున్నారు. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు లేకపోతే ఆళ్ళేళ్ళు అన్ని అబద్ధాలు చెప్పే కదండి. అదైనా నేర్చుకోండి కనీసం. 10 మందిని మోసం చేసిన బతికేస్తారు కనీసం మీరు. ఇలాంటిది ఏదో నేర్చుకోండి. బట్ చదివినప్పుడు బాగా ఎఫెక్టివ్గా చదివితే తప్ప మార్కెట్ లేదు, లేకపోతే చదివిన ఉపయోగం లేదు. ఆ డిగ్రీ దేనికి పనికిరాదని చెప్తున్నా అంతే. ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కదండి. తక్కువ ఉన్న ఆప్షన్స్ ఏవి బెస్టో నేను చెప్పగలను అంతేనండి. నేను అంతకుమించి ఏం చేయగలనంటే, ఉన్న రియాలిటీని చెప్తాను, ఇండస్ట్రీ ఎలా ఆలోచిస్తుందో చెప్తున్నా. ఈ కోర్సులు మంచివి కాదు, ఈ కోర్సులు మంచిరా, ఈ కాలేజీలు మంచి, ఈ కాలేజీలు మంచి కాదని చెప్తానండి నేను. లేదు నీ కాలేజీ మంచిది కాదని తిడతారేంటంటే, నువ్వు వెళ్ళు కాలేజీకి వెళ్ళి కనుక్కోరదా. ఇప్పుడు టెక్ మహేంద్ర గురించి ఎవడో అడిగాడు నన్ను, అది సూపర్ కాలేజీ, నెంబర్ 1 కాలేజీ అని చెప్తున్నారు అందులో. నువ్వెందుకు నా వీడియోకి నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. టెక్ మహేంద్రకి పోరాదా, పోయి అక్కడ ఉన్న ఫైనల్ అడగరాదా, ఎంతమందికి జాబులు వచ్చినాయి, ఎంతమందికి ఇంటర్న్షిప్లు వచ్చినాయి, జీపీ ఎంత వచ్చింది, ఫారెన్ వెళ్ళిపోతాను, ఎంఐటీకి స్టాన్ఫర్డ్కి అక్కడికి వెళ్ళి కనుక్కోరాదా. అక్కడికి వెళ్తాక బతకం కామెంట్ చేయడం ఈజీ, మొబైల్ టపా కొట్టేయడమే కదండి. ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ వ్యాలిడేషన్ లేకుండా, అంటే రీల్ వింటే కన్ఫ్యూజ్ అవుతారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. నేనే చెప్తున్నా. ఫుల్ వీడియో ఉన్నవాడు తప్పు అర్థం చేసుకోవడానికి కుదరదు. ఎందుకని ఫుల్ వీడియోలు అన్నీ చెప్తాను కదా నేను. మేబీ ఎక్కడైనా ఒకటి 2 పాయింట్ మిస్ అయినా వేరే వీడియోలో కవర్ అయిపోతాయి జనరల్గా. అందువల్ల ఏంటంటే జనరల్గా నేను అనేది ఏంటంటే, మీరు చేసేటప్పుడు నేను చెప్పిన వర్డ్స్లో విత్ నెంబర్స్ చెప్తా, అవి పట్టుకోండి. ఎలా చెప్తే నీకెందుకు నాకు అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, మంచి మంది చెప్తాడు, తిడితే పడి తీసుకో, మంది తీసుకో, నొప్పి వచ్చింది కదా నీకు, మంచి కోసమే కదా. స్మూత్గా చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు అంటున్నాను. స్మూత్గా ఉంది, ఒక్కొక్కడు ఒక రకం ఒక స్టైల్లో చెప్తాడు. స్మూత్ ఏంటి? ఆ ఇగో హట్ అయిన వాళ్ళు మాట్లాడింది. ఎవడా ఇంట్లో చదువుతాడు, సీఈసీ చదివాడు ఉంటాడు, తిట్టాను కాడికి ఇగో హట్టే తిట్టేస్తున్నాడు. ఎవడో బైపీసీ చదువుతాడు, ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉండదో తిట్టేస్తాడు. లేకపోతే ఎంబీబీఎస్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు, నాకు సీట్ రాదా అంటాడా అని తిట్టేసుకుంటాడు. లేకపోతే ఎక్కడో ఏదో రోడ్డు పక్కన ఎంసెట్ కాలేజీలో చదువుతాడు, జాబులు రావరా, ఇబ్బంది పడతారా మీరు, బయట మార్కెట్ పరిస్థితి బాగాలేదు అన్నావు అనుకో, ఆడు అట్ట అవుతున్నాడు. చిన్నపిల్లలు అట్ట అవుతుంది కనీసం. వాళ్ళు వదిలేండి, వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు అంటామని. మీరు ఎవరైతే 7th 8th 9th పిల్లలు చూసారో వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానండి కనీసం అట్లీస్ట్ అండి. మరి ఈ కాలేజీలో జాగ్రత్తగా ఉండండి, డబ్బులు మోసం చేసి ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు, వాళ్ళకి జాబులు ఇవ్వట్లేదు. ఇప్పుడు వాక్సన్ యూనివర్సిటీ ఉందండి, చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తున్నారండి. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాలేజీ అడ్మినిస్ట్రేషన్లోను. ఫెయిల్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ పాసులు చేస్తూ ఉంటారు, మార్కులు ఇస్తూ ఉంటారు. ఏదో తప్పు అని చెప్తున్నాను. అక్కడ చదివి కూడా అర్జెంట్గా రియాక్ట్ అయిపోయిన తిట్టేలా ఏంటి ఇప్పుడు? దానివల్ల ఏం ఉపయోగం మీకు? బిల్డింగ్లు చూసి వెళ్ళిపోతే ఎలాగా ఉంటుంది మరి? బిల్డింగ్లు చూస్తే ఎక్సలెంట్గా ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా చూడండి, హైదరాబాద్ ముంబై హైవేలో ఉంటుంది. సో బిల్డింగ్లు చూసి వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. అంటే మీరు, మనం దేశాన్ని మార్చలేమండి, కాలేజీని మార్చలేం, ఎవరిని మార్చలేం, ఒకటి చేయగలం, మనల్ని మనం మార్చుకోగలం. ఆ పని చేయమని చెప్తున్నాను అంతే, ఎవరికి చెప్పినా జనరల్గా. అందువల్ల ఏంటంటేనంటే జనరల్గా ఆ చెప్పి విధానంలో మేబీ ప్రాబబ్లీ కొంత అనిపించవచ్చు తప్ప, అది మీనింగ్ కన్వే కావాలి కాబట్టి మేబీ ఆ ఫ్లోలో మీకు ఆ స్టైల్ వస్తుంది. స్లోగా చెప్పొచ్చు, నేను స్లోగా చెప్పగలను. స్లోగా చెప్పడం వల్ల మీకు ఆ ఇంపాక్ట్ రాదు. ప్లస్ నేను ఒక ఎమోషన్తో చెప్తా, ఆ ఎమోషన్ ఆపుకోవాలి, కుదరదు అంతే కదా. ఇంక మహా అర్థం కాకపోతే ఇంక ఇంట మానేయండి అంతే, సబ్స్క్రైబ్ చేయకండి. ఇంక అంతకుమించి ఏం చెప్తాను నేను ఎప్పుడు వీడియో చూడమని ఎవరైనా చెప్పలేదు అనుకోండి, మీరు చూస్తే చూడండి, సాధ్యత అండరు నాకు సంబంధం లేదు మీరు అని చెప్తాను నేను అంతే కదా. అసలు నా మోటివ్ అది కాదు కదా. సబ్స్క్రైబ్ చేయకండి, బెల్ కొట్టండి, బటన్ నొక్కండి, లేకపోతేనేమో లేదా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు కదా. అసలు అది అవసరం కూడా లేదు నాకు, అసలు అది అవసరం కూడా లేదు. సో అందువల్ల ఏంటంటేనంటే నేను చెప్పి పాయింట్ ఏంటంటే, కొంచెం చక్కగా హార్డ్ వర్క్ చేసి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, వీక్నెస్ లేకుండా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తలు తీసుకుంటే మంచి పొజిషన్కి వెళ్తారో వాళ్ళకి ఇచ్చే సలహాలు. ఆల్రెడీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తులు మనం ఏం చేయగలమండి? ఏ కోర్సు మంచిదంటే, ఇప్పుడు కొన్ని కోర్సులు అంతరించిపోతున్నాయండి, ఉండవండి ఇవన్నీ. ఇంకా బిఏ బేకం ఏంటండి, అసలు మెంటల్ వచ్చేస్తుందండి నాకు, అసలు చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుంది నాకు. ఇంకా బిఏలు ఏంటండి అసలు అనేలో, ఆ కోర్సులు ఉండవండి ఇంకా ఈ ఫ్యూచర్లోనూ, ఇప్పటికే లేవు. మొత్తం అంతా మీకు టెక్నాలజీ రీప్లేస్ చేసి పడేస్తుంది. లాయర్లే అవసరం లేదని చెప్తున్నారు కదండి, డాక్టర్లు, టీచర్లు, ఇవన్నీ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్నామండి. మీరు టెక్లోనే ఫ్యూచర్ ఉంటుంది, అది కూడా బాగా చదివితేనే, లేదా అది కూడా పోద్ది. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఇంకో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ జాబ్ పోగొట్టేస్తాడు. అర్థమైంది? భాష మీకు ఇది బాగా చదువుకుని పైకి వెళ్తాడండి, కింద ఉండి తీస్తాడు. సో ఇట్లాంటి వరల్డ్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి చదువుకు సంబంధించి మీరు సెటిల్ అవుదాం అనుకుంటే ఇది చేయండి. ఇది ఇట్లాగా కానీ మీరు ప్లాన్ చేసుకుని కొంచెం జాగ్రత్త పడండి
అని మీకు వార్న్ చేస్తున్నాను ఇండైరెక్ట్గా. అంతే, కేర్ఫుల్గా ఉండండి. మీరు అనుకున్నంత ఈజీగా లేదు మార్కెట్, మీరు అనుకున్నట్టుగా ఇండస్ట్రీ లేవు, జాబ్స్ అలా లేవు, శాలరీస్ ఆ విధంగా లేవు. కొంచెం జాగ్రత్తలు తీసుకుని అలర్ట్గా ఉంటూ జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా మొబైల్స్ గట్లకి అలవాటు పడకుండా చక్కగా చదువుకోండి, చదివించండి అని పేరెంట్స్ని చెప్తున్నా. అంతే కదండి, నా ఉద్దేశం అదే కదా. మీరు ఏదేదో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఇబ్బంది పడతారని చెప్తున్నా. అంతకుమించి ఇదేం లేదు. ఇవన్నీ ఏంటంటే చెప్పినప్పుడు అర్థం కావండి. జాబ్కి వెళ్తాడు కదా అప్పుడు అర్థం అవుతాయండి అన్నీ. బీబీఏ చదివినప్పుడు జాబ్కి వెళ్తాడు కదా, ఎవడో పిలవడు. పిలిచినా 15,000 ఇస్తాను 10,000 ఇస్తాను వాచ్మెన్ కింద చేరా అంటాడు. ఆ ఏటీఎం మిషన్ ముందు పని కూర్చోరని ఉంచారని చెప్తాడు. అయితే ఇరార్బిట్ మాల్ అంటే వెళ్ళానండి. ఈ షాపర్ స్టాప్లో లైఫ్ స్టైల్ ఎవరు అనుకుంటారు వీళ్ళందరూ? వెళ్ళే, అది రియాలిటీ. యాక్చువల్గా రియాలిటీ మీకు అదే. అదే తప్ప కార్పొరేట్ కంపెనీ నేను డెలైట్లోకి వెళ్ళిపోతాను, మెకానిక్స్లోకి వెళ్ళిపోతాను, జేపీ మార్గాన్లోకి వెళ్ళిపోతాను, నేను బీబీఏ చదివాను కదా బిజినెస్ చేసేస్తాను, ఇది తప్పు అంటున్నాను నేను. బీబీఏ చదివితే ఎంబీఏ వస్తుందంటే తప్పు, పనికి మాలిన కాంబినేషన్ అది, అసలు వరస్ట్ కాంబినేషన్ వద్దని చెప్తున్నాం. బయాలజీ ఇంట్రెస్ట్కి మెడిసిన్కి సంబంధమే లేదు. అసలు మెడిసిన్కి బయాలజీకి సంబంధం లేదు. ప్రపంచంలో ఎవడో బయాలజీ చదివినోడికి మెడిసిన్ ఎవరో మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తారు. అసలు బయాలజీకి మెడిసిన్కి సంబంధమే లేదు. అక్కడ చదివే సబ్జెక్టులు వేరు, కంప్లీట్గా వేరు, కొద్ది గొప్ప కెమిస్ట్రీ లేదు. అసలు బయాలజీకి మెడిసిన్ సంబంధం లేదన్న విషయం ఎవడో నమ్మడం. ఇట్స్ పర్సెప్షన్. బీబీఏ ఎంబీఏకి సంబంధం లేదని చెప్తున్నాం మనం. సిఈసీ ఎంఈఏకి చార్టెడ్ అకౌంట్కి సంబంధం లేదు. ఎంపీసీ వాళ్ళు చాలామంది చార్టెడ్ అకౌంట్ చదువుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. వాళ్ళ పాస్ పర్సెంటేజ్ 6-7% ఉంటుంది. దానికి సంబంధం లేదని చెప్తున్నా. మీకు అర్థమైందా? అంటే డైరెక్ట్గా హిస్టరీనో జాగ్రఫీ చదివితే దానికి సంబంధం అనుకుంటారు, సంబంధం కాదని చెప్తున్నా. దానికి సివిల్ సర్వీస్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధమే లేదు అసలు 1% కూడా. దేనికి పనికిరారు వాళ్ళు. ఇది యాక్సెప్టెన్స్ రావట్లా. సోషల్ స్టడీస్ సివిల్ సర్వీస్ సంబంధం లేదంటే ఆ సిలబస్ ఒకటే కదా. బీబీఏకి ఎంబీకి సంబంధం లేకపోతే ముందు నుంచి బిజినెస్ నేర్చుకుంటే బిజినెస్ వచ్చేస్తాను కదా జనాలు. బయాలజీకి సంబంధం లేదంటే డేట్ అయినా మెడిసిన్ అంటే అదే కదా. ఇంకా అలా అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళందరూ. క్యాట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఆ పేపర్ బీబీఏ వాడు రాయలేడు, అది సంబంధం లేని పేపర్ ఉంటుంది. సిఈసీ వాడు వచ్చేసి మ్యాథ్స్ వదిలేస్తాడు, లాజిక్ బిల్డ్ కాదు కాబట్టి చార్టెడ్ అకౌంట్లో కూడా ఇబ్బంది పడతాడు. కంపల్సరీ మ్యాథ్స్ సబ్జెక్ట్ చదవాలి. ప్లస్ అందులో పాస్ పర్సెంటేజ్ 7 ఉంటుంది. బేకమాడికి శాలరీస్ ఎంత ఉంటాయి, ఆ రియాలిటీ అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారా? మీరు 8th క్లాస్లో సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నారు. మీరు 8th క్లాస్లోనే పిల్లలు పాడైపోతున్నారు. పబ్బులు కల్చర్లో అవన్నీ అలవాటు అవుతున్నారు, డిప్రెషన్లోకి మొబైల్స్ ఇస్తున్నారా, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నాయంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లడికి ఆల్రెడీ ఇచ్చుంటాడు మొబైల్, ల్యాప్టాప్, లేదా సింగిల్ రూమ్ ఇచ్చుంటాడు. నేను చెప్పగానే ఇవి అట్ అయిపోతుంది వాడికి. మరి ఏదో అక్కడ ఆ కెలువేమో ఏదో ఉందరా, ఓన్లీ జాగ్రత్తలు తీసుకుంటే సర్టిఫికేట్ మంచి బీటెక్ సర్టిఫికేట్ రావట్లేదు, ఆన్లైన్లో బిట్స్ ప్లాన్ కూడా బీఎస్సీ డిగ్రీ సరిగా రావట్లేదు, పర్సెంటేజ్ సరిగా రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అని అంటే ఒప్పుకోడు. తెలుసుకోమంటున్నానండి, నేను జాయిన్ అవ్వద్దని చెప్పడం కదా. తెలుసుకుని దిగు, జాగ్రత్తలు తీసుకుని అక్కడ నాకు జాగ్రత్తగా పెర్ఫామ్ చేయి. నా ఉద్దేశం వెళ్ళొద్దని చెప్పట్లేదు. మరి అందరికీ మంచి సీట్లు రావు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు అన్న వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే మీరు వెళ్ళండి, తెలుసుకుని వెళ్ళి జాగ్రత్తలను తీసుకుని అండర్ గ్రాడ్యుయేషన్లో కొంచెం పికప్ అవ్వండి కనీసం. మీరు ఏదో ఊహించుకుని వెళ్ళొద్దని చెప్తున్నాను అంతేనండి నా ఉద్దేశం. అంతకుమించి ఏం లేదండి. అందరికీ సీట్లు రావు, ఏం చేస్తాం తప్పదు. వెళ్ళిన చోటల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుని కొంచెం పైకి వెళ్ళండి, తప్పదు కదా అని చెప్తున్నాను నేను. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మోసం చేశారు కదా అని మోసపోయి నేను గ్రూప్ 1 కొడతాను, బ్యాంక్ ఉద్యోగం కొడతాను, రైల్వే ఉద్యోగం కొడతాను, సివిల్ సర్వీస్ కొడతాను, లేకపోతే 10th దాకా ఎక్కడో చిన్న కాలేజీలో చదివి ఆడెవడో జేఈ ఫౌండేషన్ ఇస్తాడంట, కొత్త ఇన్స్టిట్యూట్ పెట్టాడంట బెంచ్ సర్కిల్లోను, లేకపోతే ఎక్కడెక్కడ హైదరాబాద్లో పెట్టాడంట, పెడితే నాకు జేఈ వచ్చేస్తానని చెప్తున్నాడు. ఇలాంటి మాటలు నమ్మొద్దని చెప్తున్నాను నేను. అది రియాలిటీగా అలా ఉండదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను అంతేనండి, అంతకుమించి ఏం లేదు మన ఉద్దేశం కూడా. సో ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నా మాటలు అర్థం అవ్వాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది. మీరు జాబ్కి వెళ్ళినప్పుడో లేదా శాలరీ తీసుకున్నప్పుడు కానీ అర్థం కాదు. దయచేసి అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇంక మీరు నా మాట నచ్చినోడు మారిపోండి. సో సతీష్ గారు చేసే ఏ వీడియోనైనా సరే వక్రీకరణ కోణంలో చూడకండి. మీకు అర్థమైతే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇంకొంతమందికి తెలియచేయండి. వీలైతే కనుక మరొకసారి వినే ప్రయత్నం చేయండి తప్ప నెగిటివ్గా ఆలోచించే ప్రయత్నాలు చేయొద్దని మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి ఎపిసోడ్స్తో Prime9 ప్లాట్ఫామ్ ఎప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ Prime9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.